థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. చెప్పలు కొడుతూ దేవుని నామ మహిమపడదామా. అద్భుతమైన సాక్ష్యం. ఆఫ్రికా దేశం నుండి వచ్చి వైజాగ్ పట్టణంలో వారు చదువుకుంటూ ఇన్ఫాక్ట్ చర్చ్ వెళుతూ వారు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో ఆ మాటలు తెలియజేస్తూ, వారు ఆశీర్వదించబడమే కాదు, వారు నేర్చుకున్నవి, వారి కన్నవి వెళ్ళి వారి దేశంలో ప్రకటించడానికి వారు బైబిల్ తర్ఫీదును పొంది రేపు 3 నెలల తర్వాత సెప్టెంబర్ నెలలో వారు మరలా వెళ్ళి అక్కడ ఏదైతే నేర్చుకున్నారో ఈ దేశంలో అక్కడ ప్రకటించిన గొప్ప భాగ్యమును అనుగ్రహించిన దేవునికి అట్టి రీతిగా సిద్ధపాటు చేసిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యానికి వెళ్లే ముందు మన మధ్య వైజాగ్ నుండి ఇంపాక్ట్ చర్చ్ నుండి వచ్చిన ఆరాధన బృందం మన ఆనందంలో కనిపిస్తారు. తదుపరి దైవజనులు జాషువా కమాన్పల్లి గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ఎనర్జీ తగ్గిందండి. మీ దేవుడండి మీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి విజయాన్ని సాధించి ఆ విజయాన్ని మీకు అందించి మళ్ళీ తిరిగి రాబోతున్న మన రారాజు యేసయ్య, ఆయన నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం మన దేవుడండి, మన తండ్రి. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు అని నేను అడగను. మళ్ళీ చెప్తున్నాను, మనుషులం కదా మనం. నిజంగా మనం మాట చెప్పినా మన మనసులో అప్పుల బాధలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అన్నీ ఉంటాయి. కానీ అవి ఉన్నా సరే